నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్యుడి ధర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోలో నేను మీకు టోటల్గా డిజైనర్ వేర్ శారీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్. టోటల్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్? ఫ్యాన్సీ పట్టు శారీస్. ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టు శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఓకే, పట్టులో నెట్టెడ్ డిజైన్ వస్తుంది. పట్టులో నెట్టెడా? ఓకే ఓకే. దీనిలో పింక్ కలర్ అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి మల్టీ కలర్లో వచ్చింది. ఇది పళ్ళు పార్ట్లో మనకి ఒక కడ్డీ స్టైల్లో పింక్ కలర్తో మనకి జూట్ స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా కడ్డీ స్టైల్లోనే సపరేట్ లైన్స్ లాగా తెలుస్తుంది. మొత్తం ఒకటేలాగా కాకుండా సపరేట్ లైన్స్ లాగా వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. 2 sides కూడా మళ్ళీ మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా బోర్డర్స్ వచ్చేసి చిన్నగా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ ఇచ్చారు సింపుల్గా. దాని తర్వాత మనకి పింక్ కలర్ అంటే మనకి పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో పింక్ కలర్తో ఇచ్చారు ఒక కడ్డీ బోర్డర్. ఈ సారీకి 2 sides కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. ఫ్లవర్ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మనకి వెల్వెట్ మెటీరియల్తో కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇదంతా కూడా మనకి సపరేట్ ప్యాచ్ వర్క్ కాకుండా శారీ వీవింగ్లోనే వచ్చేస్తుంది. పింక్ కలర్తో ఒక ఫ్లవర్, వైట్ కలర్తో అలాగే గ్రీన్ కలర్తో 3 కలర్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి క్రీపర్ అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇలాగే ఫ్లవర్స్లో కలర్స్ చేంజెస్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఎల్లో కలర్ కూడా వచ్చింది. కొన్ని చోట్ల పింక్ కలర్ ఇచ్చారు. ఇట్లా చిన్న చిన్న బంచెస్ని త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తారు. ఫుల్ శారీ బ్లాక్ మీదకి ఇన్ని కలర్స్ వచ్చేసరికి చాలా మంచి బ్రైట్ లుక్ ఉంది. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ నెట్టెడ్ వచ్చింది, పట్టు నెట్టెడ్. దానిపైన మనకి సన్నటి లైన్స్ లాగా వచ్చింది అనమాట. పింక్ కలర్తో మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ఇట్లా డిజైన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఇంకేదైనా వర్క్ చేయించుకునే అవసరం లేకుండా సరిపోతుంది అనమాట. ఫుల్ లైన్స్ వచ్చింది కాబట్టి కడ్డీ స్టైల్లో మనకు ఒక బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి పైపింగ్కి పెట్టుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ అండి 9,900. 9,900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ డిస్కౌంట్. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ సారీ మేడం. ఫ్యాన్సీ సారీ. ఫ్యాన్సీలో రబ్బర్ సిల్క్ నక్లెస్ వర్క్. మొత్తం అంతా కూడా క్రష్ టైప్ లో కనిపిస్తుంది. రబ్బర్ సిల్క్. ఓకే, అంటే మనకి కావాలంటే ఇట్లా సాగుతుంది కొద్దిగా రబ్బర్ లాగా క్రష్డ్ లుక్ వస్తుంది. దీనికి డిజైన్ వచ్చేసి మనకి నెక్లెస్ డిజైన్ ఇచ్చారు. సపరేట్ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ మెటీరియల్ తీసుకుని మొత్తం అంతా కూడా ఈ టైప్లో మనకి డిజైన్ చేశారనమాట. అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. దాని చుట్టూ అంతా కూడా మనకి వర్క్ చేశారు. చమ్కీ వర్క్ అలాగే పిటాయి వర్క్తో మనకి సర్కిల్స్ లాగా వచ్చింది. 2 edgesలో వచ్చేసరికి ఒక చోట గ్రీన్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు, ఇంకొక చోట మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చిన చోట ఎట్లా అంటే మనకి కొన్ని చోట్ల మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారండి. ఇది సపరేట్ ప్యాచ్ వచ్చింది. ఈ దీంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో పెటల్స్ డిజైన్ చేసి అవుట్లైన్ లుక్ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో వచ్చింది. మొత్తం త్రూఅవుట్ శారీ 3 sides కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ వస్తుంది. మిడిల్లో వచ్చేసి బోర్డర్కి దగ్గరగా ఉండేటట్లుగా మనకు ఒక డిజైన్ సపరేట్ ప్యాచ్ వర్క్ని ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ కూడా మనకి షేడెడ్లో వచ్చిందనమాట. లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో షేడెడ్తో తీసుకుని దాంట్లో మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. లీవ్స్లో కూడా మనకి షేడెడ్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి కింద ఫుల్ బోర్డర్ వస్తుంది. పైన వచ్చేసరికి 2.5 meters ఈ ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఫుల్ శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము. కింద వచ్చేసరికి టోటల్ బోర్డర్ అంతా కూడా వస్తుంది. ఇట్లా బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? రా సిల్క్ గ్రీన్ కలర్ ఇచ్చారా? ఓకే, ఎందుకంటే పెటల్స్ లో మనకి గ్రీన్ కలర్ వచ్చింది, అలాగే ఇక్కడ గోట్ వర్క్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి మనకి రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. దానికి బోర్డర్ వచ్చేసి ఓన్లీ క్రీమ్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ని కడ్డీ స్టైల్లో డిజైన్ చేసి
గ్రీన్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1645. నెక్స్ట్ సారీ అండి ఫ్యాన్సీలో వాస్తు కలర్ వస్తుంది మేడం. ఇది పళ్ళు పాట. పళ్ళు పాట వస్తుంది. ఓకే, పళ్ళు సపరేట్ గా ఇచ్చారు. లంగావని స్టైల్ అయినా కూడా ఇది పళ్ళు సపరేట్ గా వచ్చింది. దీంట్లో కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలర్స్ కూడా యాడ్ చేశారు. ఆరెంజ్, అలాగే మెరూన్ కలర్, గ్రీన్ కలర్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఒక 1 మీటర్ మనకి ఇలా సపరేట్ మెటీరియల్ డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్ కింద బోర్డర్ వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ లో మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో. దానిపైన మనకి పిటాయ్ వర్క్ తీసుకున్నారనమాట. మొత్తం సిల్వర్ కలర్ కాంబినేషన్ పిటాయ్ వర్క్ తీసుకుని లోపల అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు. మిడిల్ లో మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేశారు. ఒక బిగ్ బోర్డరే ఇచ్చారండి దీంట్లో మొత్తం అంతా కూడా హెవీగా ఉండేటట్లు. ఎడ్జెస్కి వచ్చేసరికి పైన మెరూన్ కలర్ కింద బ్లూ కలర్ కాంబినేషన్ అంతా మనకి గోట్ వర్క్ వచ్చింది. ఇది ఓన్లీ పైన బోర్డర్ మనకి ఇలా వస్తుంది. మళ్ళీ కింద బోర్డర్ అలాగే పళ్ళులో హ్యాంగ్ అయ్యే బోర్డర్ వచ్చేసి వేరియేషన్ చూపించారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని దాని మీద మనకి కోరా టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి కలర్స్ కాంబినేషన్ తో ఉన్న డిజైన్ తీసుకున్నారు. సర్కిల్స్ తో అలాగే మనకి లీవ్స్ తో డిజైన్ చేశారనమాట. ఇక్కడ లీవ్స్ చూసినట్లయితే మీకు మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది లీవ్స్ లోనే. ఇలా కింద బోర్డర్ అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉన్న బోర్డర్ అంతా కూడా మనకి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ లో మొత్తం అంతా కూడా కోరా కలర్ కాంబినేషన్ తో మెటీరియల్ తీసుకున్నారు. దానికి అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్ మిడిల్లో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మిడిల్లో బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్తో ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ అదే టైప్ ఆఫ్ వర్క్ ఉన్నటువంటి చిన్న చిన్న ప్యాచెస్ని మనకి ఈ శారీ అంతా కూడా యాడ్ చేశారు. 2.5 మీటర్స్ మనకి ఈ క్రీమ్ కలర్ అనేది యాడ్ అవుతుందండి. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ ఏదైతే వస్తుందో కుచిళ్ళ పార్ట్ లో మనకి రెడ్ కలర్ మెటీరియల్ ఇచ్చారు. రెడ్ కలర్ మెటీరియల్ కి ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వదిలేశారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద బోర్డర్ ఏదైతే వస్తుందో అదే బోర్డర్ ని మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనం పళ్ళులో ఏదైతే కలర్స్ కాంబినేషన్ తో మనం చూసామో సేమ్ అదే మెటీరియల్ అంటే ఫ్లవర్స్ డిజైన్ వచ్చినటువంటి మెటీరియల్ ఉంది కదా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్గా ఇచ్చారనమాట. దానికి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. ఇక్కడ ఈ శారీ కాస్ట్ 4070 రూపీస్. నెక్స్ట్ సారీ అండి జూట్ వర్క్ సారీ. జూట్ వర్క్ సారీ. ఇది ఎల్లో కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కొంచెం డార్క్ ఎల్లో కలర్తో మనకి ఆల్రెడీ శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ వచ్చాయి. ఇది లంగావని స్టైల్ కాబట్టి మనకి 2.5 మీటర్స్ మనకి ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. దాని మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో లాంగ్ నుంచి చూసినట్లయితే ఇది మనకి ప్రింట్ లాగా కనిపిస్తుంది. ఇది ప్రింట్ కాదండి, ఇది మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ థ్రెడ్ వర్క్ కూడా ఫిల్లింగ్ కాకుండా లైట్గా మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ ఇవ్వడం వలన లాంగ్ నుంచి చూసినా కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ వర్క్ టైప్లో కనిపిస్తుంది. దానికి బోర్డర్స్ వచ్చేసి రా సిల్క్ మెటీరియలే కానీ ఇదంతా కూడా మనకి కొంచెం షైనింగ్ ఉన్న మెటీరియల్ తీసుకున్నారు. త్రూ అవుట్ శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ మెటీరియల్తో బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి అసలు క్వైట్ డిఫరెంట్ ఇచ్చారు అనమాట. అక్కడ వచ్చేసరికి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో. ఇదంతా కూడా ఆల్రెడీ శారీ వీవింగ్లోనే బ్లాక్ కలర్ డిజైనే క్రీమ్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ డిజైన్ డైమండ్స్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఈ 2.5 మీటర్స్ మనకి కుచిళ్ళ పార్ట్ అంతా కూడా సేమ్ ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా సేమ్ బోర్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ మరి ఎట్లా ఇచ్చారు? ఓకే, బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషనే మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనకి దానికి హ్యాండ్స్ పార్ట్లో సేమ్ బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్తో షోల్డర్ పార్ట్లో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ బోర్డర్ మీద మనం ఏదైనా చిన్న చిన్న ప్యాచెస్ని డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 2245. నెక్స్ట్ సారీ అండి సమ్మర్ షిఫాన్ మెటీరియల్. ఓకే, ఫుల్ మనకి ఇంతవరకు చూడని సారీ అండి ఇది. ఎందుకంటే మనకి డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. దీంట్లో 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు షిఫాన్ మెటీరియల్లో. ఇక్కడ ఎటువంటి డిజైన్ కూడా మనకి యాడ్ చేయలేదు. బోర్డర్స్లో వచ్చేసరికి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే తీసుకున్నారో అదే బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ వచ్చింది. తర్వాత క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత పింక్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఇదే బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ ఇదే మెటీరియల్ వస్తుంది. తర్వాత
ఆపోజిట్ నేను చెప్పాను కదా డిఫరెంట్ సారీ అని చెప్పేసి దీని మీద మొత్తం అంతా కూడా కెమెరాస్ని ప్రింట్ చేశారండి. అది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఎల్లో, పింక్, గ్రీన్ అట్లా డిఫరెంట్ కలర్స్తో డిజైన్ చేశారనమాట. ఇది అంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి ఇదే టైప్ కలర్స్ కాంబినేషన్తో మనకి కంటిన్యూ చేశారు. వేరియేషన్ అనేది చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వర్క్లోనే మనకి బ్లూ కలర్ వచ్చింది కదా, సేమ్ బ్లూ కలర్ మనకి షోల్డర్ పార్ట్లో ఇచ్చారు. క్రీమ్ కలర్తో కుచిళ్ళ పార్ట్ వస్తుంది. టోటల్ షోల్డర్ పార్ట్ డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లూ కలర్ వస్తుంది. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. దీంట్లో మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. త్రూ అవుట్ శారీ 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ పింక్ వస్తుంది. ఈ బోర్డర్లో మనకి ఈ గోట్ వర్క్ ఏదైతే ఉందో ఈ గోట్ వర్క్ అనేది రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చారు కదా, దీనికి మ్యాచింగ్గా ఉండేటట్లు రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి మొత్తం ఇదంతా ప్లెయిన్ వచ్చింది. దానికి యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1150 రూపీస్. నెక్స్ట్ సారీ అండి నెట్టెడ్లో 3 పీస్ కలర్ డిజైన్. నెట్టెడ్లో 3 పీస్ కలర్. ఓకే, లైట్ వెయిట్ సారీ. లైట్ వెయిట్ వస్తుంది. దానికి ప్యాచ్ వర్క్స్ వచ్చాయన్నమాట. హెవీగా ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ప్యాచెస్ ఇచ్చారు. ఈ మిడిల్లో వచ్చేసరికి మనకి 3 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఎల్లోలో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత కింద వచ్చేసేసి గ్రీన్ కలర్కి అంటే లైట్ క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక బంచెస్ లాగా వచ్చింది. కింద వచ్చేసరికి ఫ్లవర్స్తో ఒక క్రీపర్ని ఇచ్చారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే 3 కలర్స్ కాంబినేషన్తో కంటిన్యూ అవుతుంది. దీనికి బోర్డర్స్ వచ్చేసి మనకి శారీ అంతా 3 కలర్స్తో వచ్చింది కదా, దీనికి బోర్డర్స్ వచ్చేసి బాగా హైలైట్ చేశారు. వన్ సైడ్ అంటే పైన షోల్డర్ పార్ట్లో వచ్చే బోర్డర్ అంతా కూడా లోపల మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు బ్లాక్ కలర్ బేస్ మీద. పైన గోట్ వచ్చేసి మనకి పింక్ కలర్, కింద గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇదే మనకి ఏంటంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది. ఇంకొక చోట వచ్చేసరికి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో 3 కలర్స్తో మనకి చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. సిల్వర్ కలర్, పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్. ఇక్కడ కూడా మనకి పింక్ కలర్ గోట్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్తో గోట్ వర్క్ వచ్చేసి మిడిల్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లాక్ తీసుకున్నారు. బ్లౌజ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. అంటే మిడిల్ పార్ట్లో ఎల్లో కలర్తో మనకి బేస్ కలర్ ఎల్లో కలర్ మీద ఆరెంజ్ డిజైన్ వచ్చింది కదా, సో బేస్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ తీసుకుని పైన షోల్డర్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2245 రూపీస్. 2245 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ అండి షిఫాన్లో తాజ్ మహల్ డిజైన్ సారీ. దీనికి మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్లో షిఫాన్ మెటీరియల్ మీద క్రీమ్ కలర్ అంటే లైట్ వైట్ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది, క్రీమ్ అండ్ వైట్ మిక్స్తో. దాంతో మనకి చిన్న సర్కిల్స్ లాగా మనకు ఒక 3 సర్కిల్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి ఒక చెమ్కీని యాడ్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ మీద ఇట్లాగే డిజైన్స్ వస్తాయి 3 సర్కిల్స్ లాగా. ఫుల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇదే డిజైన్ మనకి బోర్డర్లో కూడా ఇచ్చారు. ఇట్లా పైన వచ్చేసరికి సన్నటి లేస్ వర్క్ వస్తుంది. అలాగే మనకి ఇట్లా సర్కిల్స్ లాగా ఒక 5 లైన్స్ తీసుకున్నారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్లో కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో ఈ బూటీస్ కూడా కంటిన్యూ అవుతాయి. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ నెక్ పార్ట్ డిజైన్ చేశారు. చిన్న సర్కిల్స్తో మిడిల్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని మనకి నెక్ పార్ట్లో ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా మనం బోర్డర్లో సర్కిల్స్ వచ్చాయి కదండి, ఆ సర్కిల్స్ మైనస్ చేసేసి పైన లేస్ వర్క్ ఏదైతే ఉందో ఆ లేస్ వర్క్ని మాత్రమే మనకి హ్యాండ్స్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1245 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ కోరాలో థ్రెడ్ వర్క్ డిజైనర్ సార్ మేడం. ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా మనకి సేమ్ కలర్ యూస్ చేశారు. కాకపోతే దీంట్లో డిజైనింగ్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది, కానీ ఆ డిజైన్లో ఉన్న కలర్ మాత్రమే మనకి చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇక్కడ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నారు. మొత్తం ఒక క్రీపర్ స్టైల్లో వచ్చింది. ఇది పళ్ళు డిజైన్ మాత్రమే. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఆ 3 కలర్స్ కాంబినేషన్తో గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. పైన వచ్చేసరికి ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ మీద వైలెట్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ వచ్చింది. దానిపైన మనకి చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారనమాట. అంటే కొంచెం బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. శారీ త్రూ అవుట్ శారీ డిజైన్ చూద్దాం. మిడిల్లో చూసినట్లయితే మనం పళ్ళులో మ్యాంగో చూసాం, కానీ ఇక్కడ మ్యాంగో డిఫరెంట్ షేప్ ఉంది.
ఇక్కడ వచ్చేసరికి ఒక ప్లెయిన్ మ్యాంగో ఇచ్చారు. ప్లెయిన్ మ్యాంగోకి మొత్తం క్రీపర్ కూడా బాగా కనిపించేటట్లుగా క్రియేట్ చేశారు. ఫుల్ మనకి అక్కడ ఎల్లో ఎక్కడైతే వచ్చిందో సేమ్ అదే లైన్ అంతా కూడా మనకి ఎల్లో మ్యాంగో కంటిన్యూ చేశారు. తర్వాత ఆరెంజ్ మ్యాంగో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఎలా ఇచ్చారంటే డిఫరెంట్గా ఇచ్చారండి. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంట్లో డిజైనింగ్లో ఉన్న కలర్ అనేది చేంజ్ వస్తూ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఎల్లో కలర్తో డిజైన్ వచ్చిన చోట బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసేసుకున్నారు. తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్. అంటే దాంట్లో డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. సేమ్ బోర్డర్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బోర్డర్స్ వచ్చాయి. హ్యాండ్స్కి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు వైలెట్ కలర్ కాంబినేషన్తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2115 రూపీస్. నెక్స్ట్ సారీ అండి పట్టులో 3-in-1 డిజైనర్ సారీ మేడం. ఇది మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి కడ్డీ స్టైల్లో తీసుకున్నారు. మిడిల్లో అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి టోటల్ సారీ అంతా పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి గ్రీన్ కలర్తో డిజైన్ చేశారు. కడ్డీ స్టైల్లో వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్ కూడా మనకి కొంచెం అంటే ఆరెంజ్ షేడ్లో మనకి మొత్తం థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది. మొత్తం టోటల్గా చెప్పాలంటే పళ్ళులో కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కంచిపట్టుకి కడ్డీ బోర్డర్స్ ఎలా అయితే వస్తాయో అదే టైప్లో మనకి పైన బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు మనకి ఉప్పాడ స్టైల్ బోర్డర్, కంచిపట్టు స్టైల్, అలాగే మనకి ఫ్యాన్సీ డిజైనర్స్లో వచ్చేటటువంటి స్టైల్, ఈ 3 స్టైల్స్ కూడా ఈ 1 సారీలో మనకి యాడ్ చేశారు. సేమ్ కడ్డీ బోర్డర్ తర్వాత మనకి పైన అంతా కూడా ఉప్పాడ స్టైల్ డిజైన్ వచ్చింది. ఒక క్రీపర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. వైలెట్ కలర్, ఆరెంజ్ కలర్, సిల్వర్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్లో మనకంతా కూడా హిల్స్ టైప్లో డిజైన్ చేశారండి. హిల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్లో ఏ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందో అదే డిజైన్ని మనకి ఈ సారీలో చూపించారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హిల్స్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ జరీ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. బ్లౌజ్ ప్లేన్ వస్తుంది. ఓకే, పింక్ కలర్ అంటే శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో పింక్ కలర్తో మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి మనకి సేమ్ బోర్డర్ అండి. కడ్డీ స్టైల్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో కింద అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. త్రూ అవుట్స్ ఫుల్ కంచిపట్టు శారీస్లో మనకి డిజైన్ శారీస్ ఎలా ఉంటాయో డిజైనర్ శారీస్ సేమ్ అదే టైప్లో వచ్చింది. ఈ శారీ కాస్ట్ అండి 11,790. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో ఓకే లో రేంజ్, తక్కువ రేట్లో. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్. అంటే ఇదంతా కూడా మనకి సెల్ఫ్ ఎల్లోలో కలవడం వలన మనకి కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. దాంట్లో మొత్తం ఫ్లవర్ అంతా కూడా మనకి ఫిల్లింగ్ జరీతో వచ్చేసి అవుట్లైన్ అంతా ఆరెంజ్ షేడ్ ఇచ్చేసి మొత్తం 1 మీటర్ ఇచ్చారు. టోటల్ పళ్ళు అంతా 1 మీటర్ వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకు ఒక క్రీపర్ స్టైల్లో సేమ్ ఫ్లవర్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఒక క్రీపర్ లాగా ఒక కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ తర్వాత ఇంతకు ముందు మనం పళ్ళులో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ 2 సైడ్స్ ఈ సారీకి త్రూ అవుట్ బోర్డర్స్ మొత్తం అంతా కూడా ఇదే టైప్లో వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ప్లెయిన్ సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఎల్లో మీద మనకి ఏంటంటే జరీతో మ్యాంగో షేప్ ఇచ్చేసి ఒక చిన్న డ్రాప్ లాగా మీనా వర్క్ ఇచ్చారనమాట. అంటే ఎల్లోకి గోల్కి దగ్గర కలర్స్ కాబట్టి కనిపించకుండా ఉంటుందేమో, అంటే సెల్ఫ్ డిజైనింగ్ లాగా కనిపిస్తుందని చెప్పేసి మనకి డాట్ ఇవ్వడం వలన ఎంత లాంగ్ నుంచి చూసినా ఆ డిజైన్ అనేది మనకి కొంచెం క్లియర్గా కనిపించేటట్లుగా ఉంది. ఫుల్ సారీ అంతా కూడా ఈ బుటీస్ కామన్గా కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది ప్లెయిన్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ పార్ట్ అంతా. దానికి సేమ్ క్రీపర్ మనకి అంటే 2 సైడ్స్ ప్లస్ మనకి పళ్ళులో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. మనం ఇంకేదైనా కావాలంటే సేమ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో మనకి ఒక చిన్న బోర్డర్ గోట్ వర్క్ లాగా ఇచ్చారు. ఇది మనం పైపింగ్స్కి యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 4,050 రూపీస్. నెక్స్ట్ సారీ షిఫాన్లో సంథింగ్ డిజైనర్ వేర్ సారీ. అంటే మొత్తం అంతా కూడా షిఫాన్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ అంతా. దీనికి ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ వచ్చేసి రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో లైన్స్ వచ్చేటట్లుగా ఇచ్చారు బోర్డర్. ఈ బోర్డర్ వచ్చేసి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ అంతా చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఇది మనకి చిన్న చిన్న సర్కిల్స్ లాగా 2 కలర్స్ కాంబినేషన్తో, అంటే దీంట్లో మొత్తం సర్కిల్ డిజైనే కనిపిస్తుంది టోటల్ శారీ అంతా. దాంట్లో ఏంటంటే సైజెస్ తీసుకున్నారనమాట. ఇక్కడ చిన్న బాల్స్ లాగా వచ్చింది 2 కలర్స్ కాంబినేషన్ రెడ్ అండ్ గోల్డ్. ఇలా కిందకు వస్తున్న కొద్దీ మనకి సైజ్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్తో ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. కింద నుంచి చూసినట్లయితే మనకి ఫస్ట్ కొంచెం బిగ్ సర్కిల్ ఇచ్చారు. తర్వాత పైకి వచ్చే కొద్దీ మనకి స్మాల్ సర్కిల్ లాగా వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత అంతా
ఓన్లీ నీస్ పార్ట్ అంతా కవర్ అయ్యేటట్లు ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి బాల్స్ వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. సేమ్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అంటే సేమ్ సెల్ఫ్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు, కొంచెం కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది. లేదా ఓన్లీ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఏదైనా 2 కలర్స్లో ఏదైనా సింగిల్ కలర్ కాంబినేషన్తో కూడా డిజైన్ చేయించుకున్న అందంగా ఉంటుంది. అంటే కాంట్రాస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి. ఈ శారీ కాస్ట్ ఎంత? 955 రూపీస్. 955 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీ జాను టెక్స్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, టోటల్ డిజైనర్ వేర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.